ఆత్మకూరులో వైసీపీ కార్యాలయంపై టీడీపీ శ్రేణుల దాడి తీవ్రంగా ఖండించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి. ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి తీరుపై శిల్పా చక్రపాణిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర పనులు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్న శిల్పా చక్రపాణిరెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి ఎమ్మెల్యేపై సుమోటోగా కేసు నమోదు చేయాలి అని డిమాండ్. శిల్పా కుటుంబం ఎవరికి భయపడదు, తగ్గేదే లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆత్మకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ శ్రేణులు, గూండాలు ఈ దాడికి పాల్పడ్డారు అంటూ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎంతో సహనంతో ఉన్నప్పటికీ టీడీపీ నాయకులే కావాలి అని రెచ్చగొట్టి ప్రశాంత వాతావరణాన్ని భంగం కల్పిస్తున్నారు అని ఆరోపించారు. మహిళా జిల్లా కలెక్టర్ సమక్షంలో ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అసభ్య పదజాలం వాడడం దారుణమని అన్నారు. శిల్ప కుటుంబంపై ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేదే లేదంటూ ఎమ్మెల్యేకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి ఈ చిల్లర చేస్తావు మానుకో. నువ్వు ఎమ్మెల్యే అయినావు, ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు పరిపాలించు, బాగా అభివృద్ధి చేయి నియోజకవర్గాన్ని. నీకు అభివృద్ధి చేతగాక, నీకు జనాలు వచ్చే పరిస్థితి లేక పట్టపగలే ఉదయం నుంచి తాగుతూ ఈ మధ్యకాలంలో అటవీ అధికారుల పైన దాడి చేయడం, అదేవిధంగా చెక్ పోస్ట్ టోల్ గేట్లో ఉన్నటువంటి వారిని దాడి చేసి ఎత్తుకుపోవడం, వైశ్యులను ఎప్పుడో నాకు సపోర్ట్ చేసినారని చెప్పి ఎలక్షన్ల తర్వాత వైశ్యులు పాపం నోరు లేనటువంటి వైశ్యులను మనుషులను పెట్టి కొట్టించడం, అదేవిధంగా తన వెంట తిరుగుతున్నటువంటి అనుమాయులను కూడా తప్పదాగి వాళ్ళను కొట్టి హింసించి హాస్పిటల్లో పట్టి హాస్పిటల్లో తనే చూపించడం, ఈ విధంగా పోయిన వాళ్ళని అందరినీ తిడుతూ దుర్భాషలాడుతూ చాలా కాలం నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత తలకాయకు మదం ఎక్కి ఇష్టం వచ్చినట్టు ఈ మధ్య ప్రవర్తించడం జరుగుతూ ఉంది. సరే, నీ వాళ్ళు నీ ఇష్టం అంతవరకే, కానీ ఎవరు భయపడేది అనేది కుదరదు. ఎందుకంటే బాగున్నటువంటి నియోజకవర్గాన్ని చెడగొట్టకూడదనే ఉద్దేశంతో ఆ నియోజకవర్గం శాంతియుతంగా నడవాలి. దాదాపు 14 సంవత్సరాలు నేను ఒక కొత్త నియోజకవర్గానికి వచ్చాను, బాగా అభివృద్ధి చేయాలని చెప్పి తాపత్రయంతో నేను తెలుగుదేశంలో ఎమ్మెల్సీగా చేశాను, తెలుగుదేశంలో పోటీ కూడా చేశాను. నేను ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా హుందాగా రాజకీయాలు చేస్తూ ఉన్నా. మీకు తెలుసు నా యొక్క నైతికత ఏంటి అనేది. అదే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు గతంలో అమ్ముడుపోయి 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి చంద్రబాబు నాయుడు పార్టీ మారి ఆ రోజుల్లో అతను పోటీ చేయననే విషయాన్ని కూడా మీకు తెలుసు. పోటీ చేతులు ఎత్తేసి నా భార్యకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి పోటీ చేయలేని పరిస్థితుల్లో కూడా చూసాం. అతని బెదిరింపులు చూసాం, అతని యొక్క భయాన్ని చూసాం. అటువంటి వ్యక్తి ఈరోజు చిల్లరగా, నేను ఆ రోజు పార్టీ మారుచున్నప్పుడు మా అన్న నంద్యాలలో ఎమ్మెల్యేగా బై ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు నేను కూడా నిబద్ధత గల లీడర్గా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి అని చెప్పి నేను ఆ రోజు నాకు ఇచ్చినటువంటి తెలుగుదేశం ద్వారా లబ్ధి పొందినటువంటి, నేను పోటీ చేసి గెలిచినటువంటి సీటును 3 మాసాలకే, 6 సంవత్సరాలు ఉన్నటువంటి పదవిని 3 మాసాలకే రాజీనామా చేసి పార్టీ మారిన విషయం ప్రజలందరికీ తెలుసు. నా వ్యక్తిగతము, నా యొక్క మనోభావాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నేను అటువంటి నైతికత కలిగినటువంటి వ్యక్తిని. నేను రాజీనామా చేసి నీ పార్టీకి, నాకు బీఫారంతో గెలిచినటువంటి వాడిని కాబట్టి మీ పార్టీకి రాజీనామా చేసి నేను వైసీపీలో చేరడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో పార్టీ ప్రెసిడెంట్గా పనిచేశాను 2 జిల్లాలు, కంబైన్డ్ జిల్లాల్లో. అదేవిధంగా ఈ యొక్క వైసీపీలో కూడా 4.5 సంవత్సరం పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసిన విషయం అందరికీ తెలిసినదే. నేను ఎక్కడన్నా ఏ పార్టీలో ఉన్నా నిబద్ధతగా, పద్ధతిగా రాజకీయాలు చేసిన వ్యక్తిని. చిల్లరగా నీలాగా రాజకీయాలు చేయలేదు. దీనికి పోతే ఇది ఎంత కాసేపు పక్కన పెడితే, మొన్న సున్నిపెండలో అక్కడ చాలా పాపం డ్యామ్ కట్టినప్పుడు 1962-63 కాలంలో శ్రీశైలం డ్యామ్ కట్టినప్పుడు అప్పటి నుంచి జీవిస్తున్నటువంటి కూలీలు కావచ్చు, ప్రాజెక్టులో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు,
ఎంతో మంది రిటైర్ అయిపోయి 3000 క్వార్టర్స్ నిర్మిస్తే ఆ ప్రాజెక్టు పరిధిలో ఇండిపెంటలో వాళ్ళందరూ కూడా చాలా మంది పాపం రిటైర్డ్ అయ్యి చాలా మంది చనిపోయారు కూడా, అసూలు బాశారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆ డ్యాములో ఆ రోజుల్లో 1000 మందితో మొదలైనటువంటి ఆ డ్యామ్ పరిస్థితి ఆఖరికి 100 మంది కూడా ఈరోజు ఉద్యోగాలు చేయడం లేదు. చనిపోయిన వారు చాలా మంది, కూలీలుగా ఉన్నటువంటి వారు కూడా వివిధ రాష్ట్రాల నుంచి జీవిస్తున్నారు. దాన్ని నేను గ్రామ పంచాయతీగా చేసి, మన ప్రభుత్వం రాగానే అది గ్రామ పంచాయతీ కాదు, దాదాపు దానికి ఒక 60 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సున్నిపెంటను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, సంకల్పంతో సృష్టించాలనే ఉద్దేశంతో ఆ రోజు కలెక్టర్ మీటింగ్ 20వ తారీఖు జరిగింది. కలెక్టర్ ఎదుటనే ఇష్టం వచ్చినట్టు, నోటికి వచ్చినట్టు, వీడు మంది కుట్టినోడు, వీడు మోసగాడు, వీడు దొంగ, లేకపోతే ఉన్న ముద్దులా ఎవడు పుట్టినటువంటి ఎవడో ముద్దులాడతాడు, ఇట్లాంటి పదాలతో దూషిస్తూ ఇష్టం వచ్చినట్టు 1.5 గంటల సేపు మాట్లాడిన మాటల్లో ఒక 5 నిమిషాలు తప్ప 1:25 నిమిషాలు నన్ను తిట్టడం పనిగా పెట్టుకొని, కలెక్టర్ అని చూడకుండా, కలెక్టర్ గారు ఈరోజు సుమోటోగా కేసు బుక్ చేయాలి, లేకపోతే మేము ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా నిలదీస్తాం, మా పార్టీ తరఫున అజిటేషన్ తీసుకొస్తాం. ఎందుకంటే సుమోటోగా తీసుకొని కలెక్టర్ ఎదురుగానే దుర్భాషలాడుతూ ఇష్టం వచ్చినటువంటి ఇళ్ల వద్దనటువంటి ఆడవాళ్ళను కానీ మగవాళ్ళను కానీ ఇష్టం వచ్చినట్టు ఆనా కొడుకులు ఈనా కొడుకులు, నా కుమారుని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆనా కొడుకు ఎట్లా ఈనా కొడుకు ఎట్లా బెదిరించుకోవాలి. రేపు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి బెదిరించుకోవాలి. ఇలా భయాందోళన గురి చేస్తే రేపు ఎవరు రారు చక్రపాణి రెడ్డి అంటని ఎప్పుడు చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. బుడ్డా రాజశేఖర రెడ్డి, నీవు బతికినంత కాలం చక్రపాణి రెడ్డిని ఉంచుకో, నువ్వు మొగను అయితే నువ్వు ఏమాత్రం కూడా ఉంచుకోలేవు. నువ్వు చక్రపాణి రెడ్డి జీవిత కాలం కూడా నీ చేత కాదు. నువ్వు పారిపోయిన వ్యక్తి. 4.5 సంవత్సరాలు అడ్రస్ లేకుండా గతంలో నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు 6 మాసాల ముందు వచ్చి ఎలక్షన్లో పాల్గొన్నటువంటి వ్యక్తివి నువ్వు. నీ అడ్రస్ లేదు, ఠికానా లేదు, ఎక్కడే కానీ కరోనా టైంలో ఎక్కడ కనపడలేను. అటువంటి వ్యక్తి ఈరోజు భయాందోళన చేయాలని చెప్పి నానాకగా మాట్లాడితే కూడా నేను 10 రోజుల పాటు ఎక్కడ స్పందించకుండా మౌనం వహించా. ఎందుకు ఇది చిన్నగా అందరు కొంతమంది సలహా చెప్పడం వల్ల ఎందుకులే వదిలేసేది, ఇంకా పెరుగుతుందనే ఉద్దేశంతో ఎందుకులే అని చెప్తే